విరార్, ఇది మహారాష్ట్రలో జరిగింది. గర్భా ఈవెంట్లో రహస్య ఫిల్మింగ్ మరియు అశ్లీల చాట్లు. సెప్టెంబర్ 2025లో మహారాష్ట్రలోని విరార్లోని వివా కాలేజ్లో నవరాత్రి గర్భా ఈవెంట్ జరిగింది. ఈ సమయంలో ఒక 12వ క్లాస్ అంటే +2 చదువుతున్న ముస్లిం విద్యార్థి హిందూ బాలికలను రహస్యంగా వీడియో తీస్తూ పట్టుబడ్డాడు. ఈవెంట్ ఆర్గనైజర్లు అతని మొబైల్ చెక్ చేయగా వాట్సాప్ చాట్లలో అశ్లీల కామెంట్లు, ఒక్క హిందూ బాలిక కూడా వన్గా మిగలకూడదు వంటి ప్లాన్లు కనుగొన్నారు. ఇది లవ్ జాద్ ప్లాన్ అని ఆరోపణలు వచ్చాయి. కావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఈ కేసు హ్యాండిల్ చేస్తుంది. భారీ ఎత్తున కుట్రపూరితంగా జరుగుతున్న ఇటువంటి సంఘటనలను మన హిందూ సెక్యులర్స్ కానీ వారి మత పెద్దలు కానీ ఖండించి వారిని హెచ్చరించరు. ఎందుకు? వాళ్ళు కేవలం హిందూ స్త్రీలను, అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేస్తున్నా మన వీర హిందూ సెక్యులర్స్ దృష్టిలో వాళ్ళు మోసం చేస్తూ ఇవన్నీ చేయడం జస్ట్ కామన్ నేరాలు. దీనికి మతానికి ఏం సంబంధం లేదు. వీరు అర్థం చేసుకోండి. ఆ హిందూ పండుగల్లోకి ఎంట్రీ ఇచ్చి పతంగ ఎగరేస్తే తప్పుగానే గర్భా లాంటి చోటికి వచ్చేసి హిందూ ఆడపిల్లల ఒక్కలను కూడా వరంగా ఉంచకూడదు అని మాట్లాడుతున్నారంటే వీళ్ళని ముక్కలు ముక్కలుగా కేయకుండా ఏం చేయాలి?